హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ట్రయో. ఇవాళ ఫైనల్గా నేనైతే సాయి దివ్య పూజ ఆరంభించాను. దీనికి ప్రొసీజర్ వచ్చేసి పసుపు నీళ్ళల్లో ఒక తెల్లటి బట్ట తీసుకొని మనము నీళ్ళల్లో దాన్ని తడి చేసేసి ఎండకు ఆరబోసేసుకోవాలి. మన పూజ స్టార్ట్ అయ్యే లోపల అది ఎలా అయినా ఆరిపోతుంది. ఆర్ కావాలంటే మీకు ముందు రోజు నైట్ కూడా మీరు చేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇలా చూపిస్తున్న విధంగా బియ్యం పోసేసుకొని నేను వినాయకుని ఫస్ట్ పెట్టేసి ఒక పీఠం వేసుకొని అక్కడ దానిపైన సాయిబాబాని అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత అందరి దేవుళ్ళని నేను పూలతో అలంకరించుకున్నాను. దీనికోసం సపరేట్గా మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ప్రతి గురువారం చేయాలి. అలా మీరు ఎన్ని గురువారాలు అనుకుంటారు, 5 కావచ్చు, 7 కావచ్చు, 11 కావచ్చు, 21 కావచ్చు, ఎన్నైనా గురువారాలు చేసుకోవచ్చు. దీన్ని టిఫిన్ చేసినాకైనా సరే, లంచ్ చేసినాకైనా సరే ఈ పూజ ఆరంభించుకోవాలి. ఒక ముడుపు కట్టుకున్న దాన్ని మనం ఎప్పుడైతే మన కోరిక నెరవేరుతుందో అప్పుడు షిరిడీలో హుండీలో వేసేయచ్చు. లేకపోతే మన ఇంటి దగ్గరలో ఏ సాయిబాబా గుడిలో అన్నా వేయచ్చు, ఒకవేళ మీకు షిరిడి వెళ్ళడం కుదరకపోతే. అలాగే నేను అయితే ఎప్పుడు 5 గురువారాలు మొక్కుకున్నాను. నాకైనది ఏంటంటే, నాకు ఈ పూజ గురించి మా అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య కూడా కోరుకున్న కోరికలన్నీ తీరాయని నువ్వు కూడా చెయ్యు అనేసి అంటే నేను కూడా ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ఇది నేను పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ కోసం అని చేశాను. నేను మ్యారేజ్ అయిన కొత్తలోనే చేశాను ఈ పూజ. సో నాకు ఫలితం అనేది చాలా బాగుండే. ఒకటిసారి కాదు, నేను చాలాసార్లు చేశాను. ప్రతిసారి నాకు మంచి గుడ్ రిజల్ట్ వస్తుండే. అందుకే నాకు ఈ పూజ పైన చాలా నమ్మకం. ఈసారి మాత్రం నా కోరిక నెరవేరిన తర్వాత నేను ఈ పూజ చేస్తున్నాను. ఇక పూజ విధానానికి వచ్చేస్తే మీరు వీడియోలో చూస్తున్న విధంగా అలా నేను దేవుడిని అయితే పెట్టుకున్న తర్వాత ఒక దీపం రెడీ చేసుకున్నాను. నార్మల్గా దేవుడికి ముట్టించే దీపం కాకుండా నేను బాబా కోసం అని ఒక సపరేట్గా ఒక పెద్ద దీపాంతంలో నూనె పోసేసుకొని నార్మల్గా దీపం ముట్టించేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ముడుపు గురించి చెప్తాను. ముడుపు ఏంటంటే, మనం ఏదైతే పసుపు బట్ట నానబెట్టుకున్నామో ఆ బట్టలో ₹1 బిళ్ళ కానీ ₹2 బిళ్ళ కానీ తీసుకొని పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షంతులు వేసి మంచిగా ఒక ముడిలాగా వేసేసి బాబా దగ్గర పెట్టేసుకోవాలి. దానికి ఒక బొట్టు పెట్టేసి బాబా దగ్గర పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ గురువారం మాత్రం బాబా దగ్గర పెడితే చాలు. ప్రతి గురువారం పెట్టాల్సిన అవసరం ఏం లేదు, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ కోరిక నెరవేరిన తర్వాత షిరిడీకి అన్న మీ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ కదా పక్కా వెళ్ళి ముడుపును సమర్పించుకోవాలి. నాకు ప్రతిసారి ఏంటంటే నేను ముడుపు సమర్పించుకున్న తర్వాత నేను నెక్స్ట్ పూజ చేస్తున్నాను. ఈ పూజకి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫాస్టింగ్ అస్సలు ఉండకూడదు. ఫాస్టింగ్ ఉంటే బాబాకి అస్సలు నచ్చదు. సో మనం ఏదైనా ఫుడ్ తీసుకొని పూజ స్టార్ట్ చేయాలి. అలా మొత్తం ముడుపు అన్నీ కట్టిన తర్వాత నేను దీపారాధన స్టార్ట్ చేసేసాను. ఏం లేదండి, ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ పేరు వచ్చేసి సాయి దివ్య పూజ. అది ఈజీగా బుక్ స్టాల్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ బుక్ మనం తెచ్చేసుకొని మనము పూజ స్టార్ట్ చేయొచ్చు. మీరు వీడియోలో చూస్తున్నట్టే సేమ్ అలానే ఉంటుంది బుక్. అండ్ ఫస్ట్ నేను వినాయకుడికి అయితే పూజ చేసుకున్న తర్వాత సాయిబాబా శతనామాలే చదువుకున్నాను. 108 నామాలు ఉంటాయి ఆ సాయిబాబావి. అవి చదివేసుకున్న తర్వాత ఒక 6 అధ్యయనాలు ఉంటాయి. అధ్యయనాలు అంటే ఏం లేదండి, రియల్ స్టోరీస్ ఏవైతే అయ్యాయో ఈ పూజ చేసినందుకు ఏవే స్టోరీస్. అధ్యయనాలు అంటే ఏం లేదు, అందులో ఈ పూజ చేసినందుకు వాళ్ళకి ఏ ఫలితాలు అయ్యాయో అవి స్టోరీ రూపంలో ఉంటుంది. దాని తర్వాత నేను బాబాకి కిచిడి నైవేద్యంగా చేయాలి. సో నేను కిచిడికి నైవేద్యంగా చేసి దీప నైవేద్యాలు నేను సమర్పించుకున్నాయి. నా మొదటి దివ్య పూజ నేను ఇలా సంపూర్ణంగా చేశాను. మీరు కూడా ఎప్పుడైనా సాయి దివ్య పూజ చేసుంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది. And please don't forget to like, share and subscribe. Thank you for watching.